దేవుని పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 5వ అధ్యాయం 41వ వచనం. ఆ చిన్నదాని చేపట్టి తలుతాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్తున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. జరిగినది ఎవనికిని తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు వేలాది స్తోత్రాలు, స్తుతులు, నమస్కారములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాట ద్వారా సమస్తము సృజించిన రక్షకుడా, మీ పాదములకు స్తోత్రాలు. మీ పరిశుద్ధ గ్రంథమంతయు మీ మాటలు, మీ వాక్యాల ద్వారా మేము బ్రతకాలని, జీవించాలని, యుగయుగాలు ఉండాలని మీ గ్రంథాన్ని మా చేతికి ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెట్టండి. ముందున్న వాక్య భాగాలను కూడా బయలుపరిచి మాతో మాట్లాడండి. ఇంకెవరైనా రావాల్సిన వారు ఉంటే త్వరపెట్టి మందిరానికి నడిపించండి. మీ మాటలు శ్రద్ధగా విని మీ దీవెన, మీ ఆశీర్వాదం పొందుకోవడానికి కృపచూపుదురని, మమ్మల్ని అందరినీ కాపాడుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు శరీరధారిగా భూలోకంలో ఉండినప్పుడు ఆయన బోధ ప్రారంభించినప్పుడు ఆయన వయసు 30 సంవత్సరాలని రాయబడింది. ఆయన ఈ మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అని రాయబడింది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అని రాయబడింది. 15వ వచనములో యేసు ప్రభు నోరు తెరిచి ఇలాగ చెప్పాడు: కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవుని కుమారుడు దేవుని సువార్త ప్రకటించుచు వచ్చెను అని రాయబడింది. దేవుని కుమారుడు దేవుని సువార్త ప్రకటించినాడు. కాబట్టి రక్షణ సువార్తని, కృపా సువార్తని, దేవుని సువార్తని, కుమారుని సువార్తని రకరకాలుగా పిలువబడింది వాక్యంలో. అయితే ఈరోజు మన అంశం ఏంటంటే, ముఖ్యమైనది యేసు ప్రభు ఒక మాట చెప్పినాడు. ఏ మాట అంటే 5వ అధ్యాయము మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వచనం. ఆ చిన్నదాని చేయబట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్తున్నానని అర్థము. ఇక్కడ సందర్భం ఏమిటంటే, శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి కుమార్తె మరి రోగము ముదిరిపోయి, జబ్బు ముదిరిపోయి చనిపోయింది. అయ్యా యేసు ప్రభువా, నా ఇంటికి వచ్చి మా అమ్మాయి మీద చేతులుంచి ఆ అమ్మాయిని బాగు చేయి అని చెప్పి శతాధిపతి యేసు ప్రభు యొక్క పాదాల మీద పన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను వచ్చపా మీ ఇంటికి అన్నాడు. ఈ లోపల మధ్యలో ఒక సంఘటన జరిగింది. ఏమిటి ఆ సంఘటన అంటే, 12 సంవత్సరాల నుండి ఉన్నటువంటి రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టింది. తర్వాత యేసు ప్రభులో నుండి ప్రభావము వెడలిపోయాను. నన్ను ఎవరో ముట్టిరి అన్నప్పుడు ఆమె రక్తస్రావం కలిగిన స్త్రీ గడగడ వణుకుచూ ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర నిలబడింది. యేసు ప్రభుకి ఎదురుగా నిలబడింది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు,
కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అన్నాడు. అన్నాక గ్రంథములు ఏమని రాయబడిందంటే 34వ వచనం, అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానమై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. 34వ వచనం ముగింపులో రక్తస్రావం కలిగిన స్త్రీకి ఏం కలుగునుగాక అన్నాడు? స్వస్థత కలుగునుగాక అన్నాడు. ఆ మాట అనేది ఎవరంటే యేసుప్రభు. యేసుప్రభు ఆ మాట అంటేనే ఆమెలో 100% ఆరోగ్యం వచ్చింది. ఎవరిలో? రక్తస్రావం కలిగిన స్త్రీలో. యేసుప్రభునందు విశ్వాసముంచి ఆయన వాక్యాన్ని వింటూ ప్రార్థన చేసుకుంటూ భయము కలిగి భక్తి కలిగి ఎవరైతే లోకములో జీవిస్తుంటారో అలాంటి వారి నోట నుండి బూతులు రాకూడదు, శాపవచనాలు రాకూడదు. దైవగ్రంథంలో రాయబడింది, ఒకవేళ మీ నోట శాపవచనాలు వచ్చినాయంటే అవి జరుగుతాయని రాయబడింది. తెలుసా మీకు? మనం ఏం మాట్లాడినా అవి జరుగుతాయని రాయబడింది. కాబట్టి యేసు ప్రభు స్వస్థత కలుగునుగాక అన్నాడు అంటే ఆమె స్వస్థత పొందింది. అలా కాకుండా నువ్వు మరణమవుదుగాక అన్నాడు అనుకో, ఆమెను ఏమవుతుంది? వెంటనే అయిపోదా? ఎందుకు? యేసుప్రభు మాటలు ఏముంది? యేసుప్రభు మాటలో శక్తి ఉంది, పవర్ ఉంది, జీవం ఉంది. ఆయన మాటలలో శక్తి కలిగిన మాటలు. బైబిల్లో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో శక్తి కలిగిన లేఖనములు అని రాయబడింది. ఈ లేఖనాలలో ఏముంది? శక్తి ఉంది. ఏ శక్తి? దైవశక్తి ఉంది. లేఖనాలలో దైవశక్తి ఉంది. మనము ప్రార్థన చేసేటప్పుడు కానీ ఒక లేఖనాన్ని ఆపాదించి ఫలాని లేఖనములో ఇలాగ రాయబడింది అని ప్రార్థనలో దేవునికి అప్లై చేసి చేర్చే ఖచ్చితంగా లేఖనానుసారంగా అది జరుగుతుంది అంతే. యేసుప్రభు చెప్పినాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు ఖచ్చితంగా నేను ఇస్తానన్నటువంటి కాన్ఫిడెన్స్తో నన్ను అడగండి, సందేహము లేకుండా అడగండి, నేను ఇస్తాను అన్నాడు. సందేహపడుచు అడుగువానికి ఏమీ దొరకదని రాయబడింది. కాబట్టి ఆమె తన్నాడు, నీకు స్వస్థత కలుగును గాక అన్నాడు. అంటేనే స్వస్థత కలిగింది. ఆమె ధైర్యంగా ఇంటికి పోయింది. తర్వాత ఇంకో వస్తూ ఉంటే ఆ శతాధిపతి ఇంటి దగ్గర నుంచి కొందరు మనుషులు వచ్చినారు. ఎందుకు అయ్యగారిని శ్రమ పెడతారు, బోధకుని శ్రమ పెట్టవద్దు, ఆ అమ్మాయి చనిపోయింది అని చెప్పి ఇంటి దగ్గర అందరూ ఏడ్చుకుంటా గొల్లు చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు యేసుప్రభు అక్కడికి వచ్చి, ఆ అమ్మాయి చనిపోలేదు, నిద్రపోతుంది అన్నాడు. నిద్రపోతుంది అంటే వీళ్ళంతా ఏం చేసినారు? యేసుప్రభును అపహసించిరి అని రాయబడింది. వెంటనే అక్కడున్న వాళ్ళనల్లా పంపివేసి ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులను పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని ఆ అమ్మాయి ఉన్న గదిలోకి పోయినారు. వీళ్ళు పోయిన తర్వాత యేసుప్రభు చెప్పినది ఏంటంటే తలితాకుమి అన్నాడు. యేసుప్రభు నోట చెప్పినాడు, తలితాకుమి అన్నాడు. అంటేనే చిన్నదానా లెమ్మని ఆ మాటకు అర్థమని రాయబడింది. చిన్నదానా లే అన్నాడు. చనిపోయిన అమ్మాయి దగ్గరికి పోయి మంచం మీద పరుండబెట్టబడి ఉన్నటువంటి చనిపోయిన అమ్మాయి దగ్గర 12 ఏళ్ల వయసు కలిగిన అమ్మాయి దగ్గర యేసుప్రభు పోయి తలితాకుమి చిన్నదానా లెమ్మంటేనే అమ్మాయి ఏం చేసింది? లేచి కూర్చొని మాట్లాడసాగాను. యేసుప్రభు చెప్పినాడు. చెప్పిన వెంటనే ఆ అమ్మాయి లేచి కూర్చుని మాట్లాడసాగాను అన్నాడు. అంటూ రాయబడిన మాట ఏంటంటే, వారందరూ బహుగా విస్మయమందిరి, జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను. ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్లో ఆలోచన చేసినప్పుడు ఈ 4వ అధ్యాయము 39వ వచనంలో, మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో
ఏం రాయబడిందంటే, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను అని రాయబడింది. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు? 39వ వచనంలో, అందుకు ఆయన లేచి దోణిలో నుండి లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. సముద్రానికి చెప్తాడా దేవుడు, సముద్రమా నిమ్మలంగా ఉండు అన్నాడు, గాలి నిమ్మలంగా ఉండు అన్నాడు, గద్దించానని రాయబడింది. ఎందుకు అట్లా ఎగురుతున్నావు? గాలి ఎందుకు? విస్తారమైన గాలి వచ్చింది, అలలు వచ్చినాయి, వాళ్ళు భయపడి వణికిపోతా ఉంటే యేసుప్రభు లేచి గాలిని సముద్రాన్ని గద్దించినాడు. గద్దిస్తానే సముద్రం ఏమైంది? మిక్కిలి నిమ్మలమాయిపోయానని రాయబడింది. మిక్కిలి నిమ్మలమాయను. ఆ ధోనిలో ఉన్నటువంటి యేసుప్రభు శిష్యులు అంటున్నారు, ఈయన ఎవరో, ఎట్టివాడో, ఈయన మాటకు సముద్రము గాలి లోపడతా ఉంది. ఈయన ఎవరో, ఎట్టివాడో, ఈయన మాటకు గాలి సముద్రము లోబడతా ఉంది. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఆకాశానికి చెప్తున్నాడు, భూమికి చెప్తున్నాడు ఆలకించు అని. సృష్టికర్త అయిన దేవుడు దేనితైనా మాట్లాడగలడు, మనుషులతోనే కాదు, సృష్టిలో వాటిని కూడా పిలుస్తాడు. పిలిచాడా? ఇప్పుడు చేపలకు చెప్పినాడా లేదా? పేతురుకు కుడివైపున అయ్యి అన్నాడు, అంటేనే నీ మాట చొప్పున నేర్చన్న స్వామి అని పేతురు కుడివైపున వలె వచ్చే చేపలు ఏమైనాయి? వలలో వచ్చి విస్తారమైన చేపలు పన్నాయి. ఎవరు చెప్పింటే పన్నాయి? యేసుప్రభు చెప్పింటే పన్నాయి. మరి ఈ యేసుప్రభు భాష చేపలకు ఎట్లా అర్థమైంది? ఇప్పుడు సృష్టిలో సముద్రానికి అర్థమవుతుంది, గాలికి అర్థమవుతుంది, చేపలకు అర్థమవుతుంది, అంజూరపు చెట్టుకు అర్థమైంది యేసుప్రభు చెప్పిన మాటలు. కానీ మానవులకు మాత్రము అర్థం కావడంలే. యేసుప్రభు మాటలు మానవులకు అర్థం కావు, కానీ సృష్టిలో ప్రతి చెట్లకు అర్థమవుతుంది, ఆకాశానికి అర్థమవుతుంది, భూమికి అర్థమవుతుంది, జలచరాలకు అర్థమవుతా ఉంది, దయ్యాలకు కూడా అర్థమవుతా ఉంది. ఇదే మార్కు సువార్త 5వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమనుందంటే, వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి అన్నాడు. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. దయ్యము సేనా దయ్యము చాలా స్పష్టముగా తేటగా యేసు ప్రభును ఏమని పిలుస్తున్నాడు? దయ్యము పట్టినోడు యేసు సర్వోన్నతుని దేవుని కుమారుడా అని పిలుస్తున్నాడు. మార్కు సువార్త ప్రారంభములో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అని రాయబడింది. 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దేవుని సువార్తను ప్రకటించినాడు. దేవుని సువార్తను ప్రకటించే దానిలో భాగముగా, సువార్తలో భాగముగా ఆయన గాలిని సముద్రాన్ని ఏం చేసినాడు? గద్దించినాడు. ఆ సేనా దయములు పట్టినటువంటి వాడు వేడుకున్నాడు పాదాల మీద పడి, అయ్యా మమ్మలను పారద్రోలాకు, అదిగో అక్కడ పందుల మంది ఉంది, వాటిలో ప్రవేశించేటట్లు సెలవు ఇయ్యి అని అడిగినాడు దయ్యం పట్టినవాడు. యేసుప్రభు ఏమన్నాడంటే, మీరంతా పోవచ్చు అన్నాడు. సెలవు ఇచ్చినాడు. ఎవరు సెలవు ఇచ్చినారు? యేసుప్రభు సెలవు ఇచ్చినాడు. సెలవిచ్చానే ఆ మనుషుల్లో ఉన్న 2000 ఆత్మలు, 2000 దయ్యములు పరిగెత్తుకొని పోయి పందులలో జరబడినాయని చెప్పి రాయబడి ఉన్నది.
యేసు ప్రభు కోసం గడువు కోసం అట్టనే ఉన్నాయి. ఎవరిలో సేనాదయం పట్టిన వాళ్ళలో అపవిత్ర ఆత్మలన్నీ ఎన్ని ఉన్నాయి? మొత్తము 2000 ఉన్నాయి. ఆ 2000 యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాకు సెలవు ఇచ్చే మేము ఇట్లా వెళ్ళిపోతామంటే మీకు సెలవు ఇచ్చిన పో అన్నాడు. అంటే నేను వెళ్ళిపోయినాయి. దయాలు కూడా ఎవరి మాట వింటుండాయి? యేసు ప్రభు మాట వింటుండా లేదా? దయాలు యేసు ప్రభు ఎవరో దయాలకు తెలుసా తెలియదా? సాతాను గానికి తెలుసా తెలియదా యేసు ప్రభు ఎవరైంది? సాతాను గానికి తెలుసు కదా. మరి మనుషులకు ఎందుకు తెలియకున్నది? యేసు ప్రభు ఎవరో సాతాను గానికి తెలుసు. ఒక దైవజనుడు చెప్పింటే, ఎప్పుడో ఒక 20 ఏళ్ళ కిందట చెప్పింటే నాకు మతికుంది. ఏమని చెప్పినాడంటే, మానవులను సృష్టి చేయకముందు దేవదూతలు పాలన చేస్తున్నారు, కోటాను కోట్ల దేవదూతలు అని చెప్పి గ్రంథములోనే ఉంది. అయితే దేవదూతలకు అందరికీ కమాండరు, నాయకుడు, లీడర్ ఎవరంటే లూసిఫర్, సాతానుగాడు. హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో దేవుడు దేవదూతలకు అందరికీ లీడర్గా పెట్టినాడు లూసిఫర్ను. అయితే ఆ లూసిఫర్ అనేవాడు దేవుని పరిశుద్ధతను కాపాడుతున్నాడని రాయబడింది. కెరూబు అయి ఉన్నాడని రాయబడింది. అతడు సౌందర్యవంతుడని రాయబడింది. అతడు నియమింపబడిన దినమందు దేవదూతలు పిల్లన గ్రోవులు వాయించిరని చెప్పి రాయబడింది హెజ్కేలు గ్రంథంలో. అయితే ఏ రోజైతే దేవుని పరిశుద్ధతను కాపాడలేదో, సన్మానించలేదో, ఏ రోజైతే లోపల గర్వం వచ్చిందో వెంటనే వాళ్ళలో చీకటి ప్రవేశించింది. వెలుగు బయటికి వెళ్ళిపోయింది, చీకటి వచ్చింది. ఆదాము అవ్వలు పండు ఏ రోజైతే తిన్నారో తిన్న వెంటనే వెలుగు పక్కకి వెళ్ళిపోయింది. సాతాను కూడా ఎప్పుడైతే గర్వించినాడో వెంటనే వానిలో ఉన్నటువంటి పరిశుద్ధత, వానిలో ఉన్న వెలుగు పక్కకి వెళ్ళిపోయింది, వైదొలిగిపోయింది. అప్పుడు సాతానుడు ఏమైనాడంటే చీకటి అయినాడు. సాతానుడు ఏమైనాడు? చీకటి అయినాడు. వాడు అనుకున్నాడంట, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాక వీళ్ళు ముగ్గురు కలిసి ఈ బాధ్యత అంతా నాకే అప్పగిస్తారు, ఇంకా నాకు అప్పగించినాక ఇంకా నేను చెప్పినట్టు వింటారు వాళ్ళు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అని చెప్పి ఫ్రీ ప్లాన్గా ఆలోచన చేసినాడు. ఎవరు? సాతానుడు. ఈ ఆలోచన బెడిసి కొట్టింది. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుకు బాధ్యతలు అప్పగించినాడు. అప్పగించింటే జీర్ణించుకోలేకపోయినాడంట. ఎవరు? సాతానుడు. ఇన్ని రోజులు నేను తీసుకోవాలా బాధ్యతలను నేను ఆలోచన చేసినాను, అయితే ఆ బాధ్యతల నుంచి నన్ను తొలగించినావు అని చెప్పి దేవుని మీద పగ పెట్టుకున్నాడు, ద్వేషం పెట్టుకున్నాడు. ఆ బాధ్యతల నుంచి తొలగించడానికి మెయిన్ కారణం ఏంటంటే వాడు గర్వించినాడు. సాతానుడు ఏం చేసినాడు? గర్వించినాడు. ఆదాము అవ్వలను తోటలో నుండి గెంటి వేయడానికి లేదా పంపివేయడానికి మెయిన్ కారణం ఏమిటి? పండు తిన్నాడు. దేవుని మాట వినలా. వినక వెలుగులో ఉన్నవాడు చీకటిలోనికి వచ్చినాడు, పాపములోనికి వచ్చినాడు. పాపములో ఉన్నవాడు ఆ తోటలో ఇంకా జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, అవి ఆదాముగిన తీసుకొని తింటే ఎవరు ఏమీ చేయలేరు, నిరంతరము జీవిస్తాడని రాయబడింది. ఆ పండ్లను తీసుకొని తిన్నాడంటే నిరంతరము జీవిస్తాడు, మనలో ఒకని వంటి వాడవుతాడు. కాబట్టి అతన్ని తోటలో నుండి పంపివేస్తాం. ఇప్పుడు దేవునికి సమస్తము తెలుసు. ఆదామవ్వలు పండు తిన్నారన్నది తెలుసు, సాతానులో గర్వం వచ్చిందని తెలుసు. అందుకే వాళ్ళని రిజెక్ట్ చేసినాడు. ఆదామవ్వలను తోటలో నుండి పంపేసినాడు, సాతాను కానీ వాని అనుచరులను పరలోకము నుండి కిందికి నెట్టేసినాడు, త్రోసివేసినాడు. దేవునికి కావాల్సింది ఎవరు? పరిశుద్ధులు కావాలి, పవిత్రులు కావాలి, నమ్మకస్తులు కావాలి, విశ్వాసులు కావాలి, యథార్థవంతులు కావాలి, సత్యవంతులు కావాలి, ప్రేమించేవారు కావాలి దేవునికి. అంతేగాని దేవునికి వ్యతిరేకముగా విరోధముగా ఉన్న వారిని దేవుడు ఎన్నడూ సహించడు. కాబట్టి దైవగ్రంథం పరిశీలన చేస్తే
ఆయన గాలిని గద్దించితే, సముద్రాన్ని గద్దిస్తే మిక్కిలి నిమ్మలమాయను. వాటికి నోరు లేదే, వాటికి చెవులు లేవే, ఎట్లా వినింది అది అంటే సముద్రాన్ని చేసింది ఆయనే, గాలిని చేసింది ఆయనే. ఇంకా ఆయన మాట వినకపోతే ఎవరి మాట వింటుంది? సృష్టి యావత్ ఎవరి మాట వింటుంది? దేవుని మాట వింటుంది. యోనాను కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో వేసినారు. ఆ మాట యోనా చెప్పినాడా లేదా? కట్టి సముద్రంలో వేయండి, మీకున్న సమస్య పరిష్కారం అవుతుంది అన్నాడు. మీరేం భయపడాల్సిన పని లేదు, మీరేం చచ్చిపోతామనే బెదురు కూడా లేదు. నేను చెప్పిన మాట విన్నరి, దానికి కారణం నేనే కాబట్టి, మూలం నేనే కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో వేయండి అన్నాడు. ఆయన చెప్పినట్లు సముద్రంలో యెహోవా నామమున ప్రార్థన చేసి ఎత్తి అట్లేసినారు సముద్రంలో. సముద్రం ఏమైంది? వెంటనే మిక్కిలి నిమ్మలమైపోయింది. తుఫాన్ లేదు, అలలు లేవు, గాలి లేదు, ఏం లేదు, నిమ్మలం అయిపోయానని చెప్పి రాయబడింది. గ్రంథంలో రాయబడింది, మిక్కిలి నిమ్మలమాయనని చెప్పి రాయబడింది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరచబడును గాక అంటే కంప్లీట్ అయిందనే. పరచబడును గాక అంటే కంప్లీట్ కాల. ఆ కంప్లీట్ చేయాల్సింది ఎవరు? దేవుడు. బైబిల్లో ఒకసారి చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనములో ఏమనిందంటే, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. దేవుని నోట ఏమని వచ్చింది? మొట్టమొదటి మాట వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు కలగాలి అన్నాడు, వెంటనే వెలుగు వచ్చింది. ఆ వెలుగుకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను అని రాయబడింది. వెలుగు కలగాలని పలికినేది ఎవరు? దేవుడు. మరి వెలుగును చేసింది దేవుడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాక ఆయన అన్నాడు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. యేసుప్రభు వెలుగై ఉన్నాడు. ఈ లోకానికే కాదు, పరలోకానికి కూడా యేసుప్రభు ఏమైనాడు? వెలుగై ఉన్నాడు. భూలోకానికి ఒకటి కాదు, ఆయన భూలోకానికి వెలుగై ఉన్నాడు, పరలోకానికి వెలుగై ఉన్నాడు. అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అవసరం లేదని రాయబడింది. గొర్రెపిల్లయే పరలోకానికి దీపము, ఆయనే వెలుగై ఉన్నాడు అని రాయబడింది. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఇచ్చిన మనము కూడా వెలుగై ఉండాలన్నా చీకటై ఉండాలన్నా? వెలుగై ఉండాలంటే మనలో ఏముండాలా? వాక్యం ఉండాలా. వాక్యము హృదయములో, ఎవరి హృదయములో అలలు కొడతా ఉంటుందో, హృదయంలో నిండి అలలు కొడతా ఉంటుందో, పొర్లుతూ ఉంటుందో, వాళ్ళతో దేవుడు ఉంటాడు. వాక్యముతో కాకుండా లోక సంబంధమైన అహిక విచారములు, వ్యవహారాలు, లేనిపోని సమస్యలు, గలిబిలి, చింతలు, దిగుళ్ళు, ఇవన్నీ హృదయంలో పెట్టుకుంటే వాక్యానికి చోటు ఉండదు. ఇక్కడ హృదయంలో వాక్యానికి చోటు హృదయములు అంటే అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. అన్ని సమస్యలకు పరిష్కారము వాక్యమే. దేవుని నోట నుండి వచ్చిన మొదటి మాట ఏంటంటే, వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగేనన్నాడు. అలాగే 6వ వచనంలో ఏమన్నాడంటే, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను. జలాలను కూడా వేరు చేసినాడు. కింది జలాలను, పై జలాలను మధ్యన విశాలము కలుగునుగాక అన్నాడు. దాన్నే స్పేస్ అంటారు, అంతరిక్షము. అంతరిక్షము పైన ఆకాశము, కింద భూమి ఉంది, మధ్యనేముంది? శూన్యము. విశాలము కలుగునుగాక అని పలికితే ఆ విధంగా కలిగేనని చెప్పి రాయబడింది. ఆకాశమందు పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి, నక్షత్రాలు కలుగునుగాక అన్నాడు. దేనికోసం అంటే దినాలను, నెలలను, కాలాలను, సంవత్సరాలను మనుషులకు తెలపడానికి అవి ఆకాశమందు ఉండునుగాక అంటే అవి ఉన్నాయని చెప్పి రాయబడింది. తర్వాత ఆయన జలాలను కలగజేసినాడు కదా.
తర్వాత ఏమన్నాడంటే సముద్రము సమస్త జలచరములను పుట్టించునుగాక అన్నాడు. సముద్రము నీళ్ళల్లో ఉన్న జలచరాలన్నిటి ఏమన్నాడు? పుట్టించునుగాక అన్నాడు. పుట్టించునుగాక అంటే ఒక్కొక్కటి తిమ్మింగలం ఎంత అంటే 100 టన్నులు కూడా ఉంటాయంట. ఒక్కొక్క తిమ్మింగలం ఎంత ఉంటుంది? 100 టన్నులు అంటే 2-3 బస్సుల మీద ఉంటుంది. ఈ స్టీమర్లు, చిన్న పడవలు అలాంటి వాటిని ఊరికే తోకత అట్లా కొట్టి పడేచ్చు. అది తిమ్మింగలం అంత పెద్దవి ఉన్నాయి. జీవరాశులు సముద్రాల్లో అంత పెద్దవి ఉన్నాయి. సముద్రాలలో ఘటసర్పం ఉంది. ఘటసర్పం ఉందా లేదా? సముద్రంలో రకరకాల జీవులు ఉన్నాయి. కాబట్టి జలచరములు పుట్టించునుగాక అన్నాడు. భూమిని అన్నాడు సమస్త విత్తనములిచ్చు కూర మొక్కలు, గడ్డి విత్తనములు, చెట్లు భూమి మొలిపించునుగాక అన్నాడు. అంటేనే గడ్డి మొలిచింది, కూరగాయలు మొలిచినాయి, కూర మొక్కలు మొలిచినాయి, అడవిలో ఉన్న వృక్షాలు మొలిచినాయి, సమస్తము మొలిచినాయని రాయబడింది. ఆ మట్టిలో నుండి సకల జీవరాశులు వచ్చునుగాక అన్నాడు. దేంట్లో నుండి? భూమిలో నుండి. జంతువులు ఇవన్నీ మొత్తం అన్నిటినీ దేని ద్వారా చేసినాడు? మాట ద్వారా చేసినాడు. మరి మనిషి దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడు? మనిషి కలుగునుగాక అన్నాడా? అనలే. మనిషి దగ్గరికి వచ్చేసరికి అట్లా అనలేదు. ఆయన పరమ కుమ్మరి కాబట్టి జిగట మన్ను తీసుకొని మెత్తగా చేసి ఆ మట్టిని బొమ్మను చేసి ఆ బొమ్మకు నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా ఏమైనాడు? జీవాత్మ అయినాడు, జీవించు ప్రాణి ఆయనని చెప్పి రాబడింది. అంటే ఒక పని చేసినాడు. మానవుని దగ్గరికి వచ్చేసరికి మానవుని నిర్మించేటప్పుడు, సృష్టి చేసేటప్పుడు దేవుడు తన చేతులతో పని చేసినాడు. అది మానవుణ్ణి ఎవరి పోలికలో చేసినాడు? ఎవరి స్వరూపంలో చేసినాడు? దేవుని స్వరూపము, దేవుని పోలిక. నా పిల్లలు నాలాగా ఉండాలి, అది ఆయన ఉద్దేశము, ఆయన ఇష్టం. అది భూమి మీద ఉన్న ఏ మానవుడైనా సరే ఎవరి పోలిక? దేవుని పోలిక, దేవుని స్వరూపము. యాకోబు పత్రికలు అంటాడు, మీరు దేవుని పోలికగా దేవుని స్వరూపములో మీరు సృష్టి చేయబడినారు, అలాంటి మనుషులను మీరు మీ నోటితో శపించకూడదు అన్నాడు. సాటి మనిషిని శపించకూడదు అన్నాడు. బైబిల్లో కొలస్సీలకు రాసిన పత్రికలు అంటాడు, దేవుడు అందరిలో ఉన్నాడని రాయబడింది. భూమి మీద ఉన్న ప్రతి మానవునిలో ఉన్నాడని రాయబడింది. సర్వములో సర్వమై ఉన్నాడని రాయబడింది. ఈ వాక్యం ప్రకటించబడతా ఉన్నప్పుడు, సువార్త చెప్పబడతా ఉన్నప్పుడు, ఆ వాళ్ళ హృదయాలలో దేవుడు ఉన్నప్పుడు, ఆయన ఆత్మ ఉన్నప్పుడు, ఈ వాక్యానికి అటాచ్మెంట్ అయినప్పుడు, పొడవబడినప్పుడు నిజమే కదా. ఈ ప్రపంచంలో మానవులందరి కొరకు శిలువ వేయబడింది యేసుక్రీస్తు ఒక్కడే కదా. పరలోకాన్ని వదిలిపెట్టి, సింహాసనాన్ని వదిలిపెట్టి, కోటాను కోట్ల దేవదూతలను వదిలిపెట్టి మానవుడిగా లోకానికి వచ్చింది యేసుక్రీస్తు ఒక్కడే కదా. సకల మానవుల కొరకు ప్రాణం పెట్టింది యేసుప్రభు ఒక్కడే కదా. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచింది ఆయన ఒక్కడే కదా అన్న ఆలోచన ఉండాలి. నేను చాలాసార్లు చెప్తుంటాను, మానవునికి దేవునికి ఉన్న తేడేంటి? మానవునికి దేవునికి ఉన్న తేడేంటి? దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, యథార్థవంతుడు. ఏంటంటే మానవునికి దేవునికి ఉన్న వ్యత్యాసం తేడేందంటే, దేవుడు పరలోక సంబంధి, మానవుడు భూలోక సంబంధి. మానవుణ్ణి దేవుడు సృష్టి చేసినాడు. మానవుణ్ణి దేవుడు సృష్టి చేసినాడు మట్టి నుండి. అయితే కామము, మదము, క్రోధము, మత్సరము అవన్నీ ఉన్నాయన్నమాట మానవునిలో. ఉప్పు కారం తింటాడు కదా, మానవునికి ఇవన్నీ ఉన్నాయి. మానవులు నెగడాలని, వాళ్ళు విస్తరించాలని, వాళ్ళు ఫలించాలని, వాళ్ళను ఆశీర్వదించి అభివృద్ధిలోనికి తెచ్చింది ఎవరు? దేవుడు. మానవుడు రక్తమాంసాలు కలిగి ఉన్నాడు, కారం ఉప్పు తింటాడు, వానికి భార్య అవసరం, వాడు పెళ్లి చేసుకోవాలి, దేవుడు నిర్ణయించినాడు.
ఇప్పుడు మానవునికి భార్య అవసరము, పిల్లల అవసరము, కుటుంబం అవసరము. ఈ అవస్థను ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. మరి దేవుడు కూడా పెళ్లి చేసుకొని పిల్లలు కన్నాడంటే దేవుడు ఎట్లయితాడు? మానవుడు అవుతాడు. ఇది అర్థం కాదా మానవులకు? అన్నం తినే మానవులకు ఆ విచక్షణ జ్ఞానము, ఆ వివేకము, వివేచన అనేది ప్రతి మానవుడు గ్రహిస్తే అర్థం కాదా? భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు పెళ్లి చేసుకుంటున్నాడు. పెళ్లి చేసుకుంటున్నాడంటే వాడు మానవుడు అని. దేవుళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు కన్నారంటే వాళ్ళకు మీకు ఏం తేడా, ప్రత్యేకత ఏమి? ఎప్పుడైనా ఆలోచన చేసినారా? భూమి మీద బ్రతుకుతున్న మానవులు ఆలోచన చేయండి. సృష్టికర్త వేరు, సృష్టికర్త ద్వారా చేయబడినటువంటి మనము వేరు. మానవునికి అన్నీ ఉన్నాయి, కానీ దేవునికి అవి లేవు. దేవునికి ఒక ప్రత్యేకత. ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు. ఆయన ప్రపంచంలో ఉన్న మానవులందరూ ఆయన పిల్లలే. ఆ మాట చెప్పినాక ఆయనకు భార్య పిల్లలు ఎందుకు? మళ్ళా భార్య పిల్లలు కావాల్సింది మానవునికి, దేవునికి కాదు. అది గుర్తుపెట్టుకోండి. దేవునికి భార్య పిల్లలు అవసరం లేదు. ఒకవేళ ఉండారు అంటే వాళ్ళు మానవులే తప్ప దేవుళ్ళు కారు. ఇంత లాజిక్ ఇంతకంటే ఎవరు చెప్పలేరు. అరటిపండు ఒలిచి పెట్టినట్టు ఎవరు చెప్పలేరు. మానవుల పద్ధతి వేరు, దేవుని పద్ధతి వేరు. మానవులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. జడ్జిమెంట్. ధర్మశాస్త్రం అంటే న్యాయశాస్త్రము అనేది. ప్రజలకు న్యాయం చేయడానికి, న్యాయంగా బ్రతికిన వాళ్ళు దేవుని దగ్గర చేరడానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది దేవుడు. ప్రపంచవ్యాప్తంగా కోర్టులు ఉన్నాయి. కోర్టులు, సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది, మామూలు చిన్న చిన్న కోర్టులు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నారు? ధర్మశాస్త్ర ప్రకారం వచ్చినాయి. ఇవన్నీ న్యాయం చేయాలా జడ్జీలు అని చెప్పి. కాబట్టి ప్రపంచానికే జడ్జి ఎవరంటే యేసుక్రీస్తు. దేవుడు అనే పదానికి అర్థం ఏంటంటే న్యాయకర్త అని. దేవునికి ఉన్న పర్యాయ పదముల పేరేంటి? న్యాయకర్త. కాబట్టి అన్న ఇంకా దేవుళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు అంటే ఇంతకంటే పశుప్రాయాలు ఉండరని చెప్పి బైబిల్లో రాయబడింది. యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో రకరకాలుగా రాయబడింది. ఏమంటాడంటే మానవులను సృష్టి చేసింది ఎవరు? దేవుడు. మరి మానవులు బొమ్మలు తయారు చేసుకుని మానవులు చేసినవి దేవుళ్ళు అవుతావా? దేవుడు అవుతుందా? ఇది ఎప్పుడైనా విన్నారా? దేవుడు మానవులను చేసినాడు, వాళ్ళకు జీవం ఇచ్చినాడు, మానవులు బ్రతుకుతున్నారు, సకల జీవరాశులు బ్రతుకుతున్నాయి. మరి మనుషులు చేసిన వాటిల్లో ఏ దానికైనా జీవం ఉందా ఈ భూమి మీద? మానవులు కొన్ని చేసుకున్నారు కదా, వాటిలో జీవం ఉందా? బైబిల్ అన్నాడు వాటిని చేయువారు వాటి వంటి వారే అన్నాడు. పగడాల ప్రవీణ్ కుమారు ఒక మాట చెప్తూ అన్నాడు, మానవులు క్రూర మృగముల్లాగా, జంతువుల్లాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఎందుకు ఇలాంటి ప్రవర్తన వచ్చిందంటే జీవము గల దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టి మానవులు సృష్టికి, జంతువులకు, క్రూర మృగాలకు నమస్కారం చేస్తూ పూజిస్తూ ఉన్నందున జంతువుల స్వభావము, క్రూర మృగముల స్వభావము మానవులకు వచ్చింది. కాబట్టి మానవుడు కాల్చి చంపుతున్నాడు అన్నాడు. పూజించడం ద్వారా వచ్చిందంట. జంతువుల స్వభావం మానవులకు వచ్చింది. ఎప్పుడు ఆది నిర్గమాకాండంలో నుండి వచ్చినాయి. ఇవన్నీ వచ్చినాయా లేదా బైబిల్లో? కొత్త చరిత్ర ఎక్కడ లేదు భూలోకంలో, ఒక బైబిల్లోనే ఉండేది చరిత్ర అంతా. ఎద్దును, దూడను తయారు చేసింది ఎవరు? అరణ్యంలోనే దూడను తయారు చేసినారు. బైబిల్ అంటాడు ఎద్దు రూపముగా మార్చిన రాయబడింది. మీరు తినవలసినది ఏమనగా అన్నాడు బైబిల్లో. మొదట వచ్చేది ఎద్దు అని రాయబడింది. మీరు తినవలసిన వాటిలో మొట్టమొదటి వచ్చేది ఏంటి? ఎద్దు అని రాయబడింది. దాన్ని పూజించమని బైబిల్ ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయి.
వాటికి నమస్కారం చేయమని దేవుడు ఎక్కడైనా చెప్పినాడా? లేదు. బైబిల్లో సేనాదయం పట్టినవాడు ఎవరికి నమస్కారం చేసినాడు? యేసుప్రభుకు నమస్కారం చేసినాడు. కుష్ఠరోగి వచ్చి యేసుప్రభు ఎదుట మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసినాడా లేదా? మురికినాడా లేదా? కనాను దేశపు స్త్రీ యేసుప్రభు పాదాల మీద నమస్కారం చేసిండా లేదా? నమస్కారాలు చేసిన వాళ్ళు దండిగొన్నారు. ఎవరికి నమస్కారం చేయాలి? యేసుప్రభుకే చేయాలి. ఆయనే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుటకు అర్హుడు, యోగ్యుడు అని రాయబడింది. నేను సూర్యునికి ముక్కుతా, నేను చంద్రునికి ముక్కుతా అంటే నిజమైన సూర్యుని కాడికి పో, మషి అయిపోతావు, ఆనవాళ్ళు కూడా దొరకవు. కోటి సూర్యుల కాంతి కంటే వెలుగైనవాడు మన దేవుడు అని చెప్పి రాయబడి ఉన్నది. కాబట్టి యేసు ప్రభు వెలుగు కమ్మంటే వెలుగు కలిగింది, భూమి కలగమంటే భూమి కలిగింది, సృష్టి యావత్తు మొత్తం చేసినాడు. ఆ సృష్టిని మొత్తం ఎవరికి అప్పచెప్పినాడంటే ఆదాముకు అప్పచెప్పినాడు ఏలమని. ఈ చేతగానుడు ఏం చేసినాడంటే సైతాను గానికి అప్పచెప్పినాడు, నేను ఏలలేను నువ్వేలు అని. అప్పుడు దేవుడు వచ్చి సాతాను గాని పక్కకు దొబ్బి యేసు ప్రభు ఏలనీకి వస్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. ఆ మాటలు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 7-8 వచనాల్లో రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు భూలోకములో ఎన్ని సంవత్సరాలు పాలన చేస్తాడు? 1000 ఏళ్ల పాలన అంటే రాయబడింది. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారని రాయబడింది. కాబట్టి ఆదాము ఏలలేకపోతే యేసుప్రభుకు ఏలడానికి అవకాశం ఏర్పడింది. 1000 ఏళ్ల పాలనలో ఏలుతాడని చెప్పి రాయబడింది. దావీదు సింహాసనము ఆకాశము భూమి ఉన్నంత వరకు నేను స్థిరపరిచిన అని చెప్పి దావీదుతో వాగ్దానం చేసినాడు దేవుడు. అందుకే దావీదు సంతానములు ఎవరు వచ్చినారు? యేసుక్రీస్తు వచ్చినాడు. యూదా గోత్రములో దావీదు సంతానములు యేసుక్రీస్తు వచ్చినాడు. నిరంతరము ఏలాల కాబట్టి ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు అని చెప్పి రాయబడి ఉన్నది. ఇదిగో నీ రాజు, ఈయనకు నమస్కారము చేయుడు అని రాయబడింది. నీ సౌందర్యమును కోరినవాడు ఈ రాజు అని చెప్పి రాయబడింది 45వ కీర్తన 10-11 వచనాలలో. ఆ 45వ కీర్తనలోనే కుమారుని గురించి తండ్రి అయిన దేవుడు అన్నాడు 5-6 వచనాలలో, దేవా నీ సింహాసనము నిరంతరము ఉన్నది అన్నాడు. తండ్రి కుమారుని గురించి ఏం మాట్లాడుతుందంటే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, ఆది యందు భూమికి పునాదులు వేసితివి అని చెప్పి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని గురించి పలుకుచున్నాడని చెప్పి ఏప్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాల్లో రాయబడింది. కాబట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఇంకా కొన్ని 7వ అధ్యాయం మార్కు సువార్త 7వ అధ్యాయము 34వ వచనం. ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను. యేసు ప్రభు ఆకాశం వైపు కన్నులెత్తి ఆ నత్తి చెవిటి మూగ, నత్తింది, చెవుడుంది, మూగవాడు అతన్ని తీసుకొని ఇచ్చినప్పుడు యేసు ప్రభు ఆకాశం వైపు కన్నులెత్తి ఎఫతా అని వానితో చెప్పగా ఆ మాటకు తెరవబడము అని అర్థం. చెవులు తెరవబడినాయి. మూసుకొని పోయిన చెవులు ఏమైనాయి? తెరవబడినాయి. ఆ మనిషిని యొక్క చెవులు తెరవబడునుగాక అన్నాడు. అంటేనే చెవులు తెరవబడినాయి, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు అయిందో మాట్లాడక స్పష్టంగా మాట్లాడుతున్నాడు అని గ్రంథంలో చూస్తూ ఉన్నాం. బేతనియాలో సమాధి దగ్గరికి పోయి యేసుప్రభు ఏమని పిలిచినాడు? యేసుప్రభు రాయి దొర్లించండి అన్నాడు కదా. శిష్యులు పోయి దొర్లించినారు. శిష్యులకే చెప్పినాడు లాజర్ని పిలిచారని. శిష్యులకు చెప్పాలా లాజర్ని పిలిచారని. ఏమన్నాడు?
లాజరు బయటికి రా అన్నాడు. అంటేనే బయటికి వచ్చినాడా లేదా? అంటే నేను ఏమేమి చెప్తానంటే, గాలి సముద్రము ఆయనకు లోబడతా ఉంది, దయ్యములు ఆయనకు లోబడతా ఉన్నాయి, మానవునికి ఉన్న సకల రోగాలు ఆయనకు లోబడుతున్నాయి. ఏ రోగమైనా సరే యేసు ప్రభు ఆ రోగం పోవునుగాక అంటే ఏమవుతుంది? పోతుంది. నువ్వు 100 సంవత్సరాలు బ్రతుకుదుగాక అన్నాడు అనుకో, యేసు ప్రభు 100 సంవత్సరాలు బ్రతుకుతారంతే. ఆయన నోట నుండి రావాలంతే, ఆయన చెప్తే చాలు. అందుకే ఒక శతాధిపతి ఏమన్నాడంటే లూకాసు వార్త 7వ అధ్యాయంలో, నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్మన్నాడు. నువ్వు మాట చెప్పాయా చాలు, నాకు నా దాసుడు బతికిపోతాడు అన్నాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరి మాటలు? దేవుని మాటలు, యేసు ప్రభు మాటలు కావాలి మనకు. ఊర్లో మాటలు కావాలన్నా, రాజకీయ నాయకుల మాటలు కావాలన్నా, వ్యవహారాలు కావాలన్నా, మీకు దేవుని మాటలు కావాలన్నా, దేవుని మాటలు ఉంటే మనకు పని చేస్తాయి. ఆయన మాటలలో జీవం ఉంది, ఆయన మాటలలో శక్తి ఉంది, ఆయన మాటలు బ్రతికిస్తాయి. లోకములో ఉన్న మాటలు చంపుతాయి, లోకములో ఉన్న మాటలు ఏం చేస్తాయి? చంపుతాయి. ఆ మాటలు ఏం మాటలు అంటే చెప్పుడు మాటలు. చెప్పుడు మాటలు ఏం చేస్తాయి? చంపుతాయి. ఈ దేవుని మాటలు ఏం చేస్తాయి? బ్రతికిస్తాయి. మూగవాణ్ణి మాట్లాడించినాడు, కుంటివాణ్ణి నడిపించినాడు, కుష్ఠరోగిని బాగు చేసినాడు, పక్షవాయుగలవాన్ని బాగు చేసినాడు, చనిపోయిన వాడిని బ్రతికించినాడు, సముద్రం మీద నడిచినాడు, గాలి తుఫాను గద్దించినాడు, ఎన్నో అద్భుతాలు చేసినాడు. మరణాన్ని కూడా ఏం చేసినాడు? బైబిల్లో రాయబడింది, మరణము ఆయనను బంధించుట అసాధ్యమని రాయబడింది. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయమని రాయబడింది గ్రంథంలో, కీర్తనలలో. కాబట్టి 49వ కీర్తనలు అంటాడు, కుళ్ళు చూడక బ్రతుకు నరుడు ఎవడు అని ప్రశ్న వేసినాడు. కుళ్ళు చూడకుండా బ్రతికే నరుడు ఉన్నాడా అంటే, పుట్టినవాడు గిట్టక తప్పదన్నట్లు ఈ లోకములో పుట్టిన ప్రతి మానవుడు ఏదో ఒక రోజు లోకాన్ని ఇడవవలసిందే. అయితే ఈ కోటపాటులో ఉన్న ప్రజలకు ఎప్పుడు అర్థమవుతుందంటే, ఎవడన్నా పొరపాటున చచ్చిపోయినాడు వచ్చి సమాధులలో నుండి వణికిందామన వణుకులలో నుండి ఒకడు లేచి వచ్చి, ప్రజలారా యేసుప్రభువే దేవుడర్రా, నేను మోసపోయినాను, నేను పాతాళంలో ఉన్నానర్రా అని చెప్పినాడు అనుకో, అంత భయక్రాంతులు అయిపోతారు. అంతవరకు ఎవ్వరికి ఏమీ ఇబ్బంది ఉండదన్నమాట ఇక్కడున్న ప్రజలకు, ఊర్లో వాళ్ళకు. అట్లా చెప్పినా నమ్మరు. ఎందుకంటే మానవుడు లోకం విడిస్తే ఏమవుతాదో అనేది బైబిల్లో రాయబడింది. యేసు ప్రభువుని నమ్మనోళ్ళంతా చనిపోతే ఎక్కడికి పోతారు? పాతాళం పోతారు. పాతాళంలో ఏముంది? అగ్నిజ్వాలలు ఉన్నాయి, యాతన ఉంది, దప్పికొంది, అక్కడ అందించేవాడు లేడు, అక్కడ అలమటిచ్చు అన్నాల. ఈరోజు ఒకడు రైల్వే స్టేషన్లో గిద్దలూరులో ఒకడు హాస్పిటల్లో చేర్పించినారు. నన్ను దేవుడు పిలిచానని చెప్పి హాస్పిటల్ పైకి ఎక్కి దుంకినాడు కిందికి. నిమిషంలో ప్రాణం పోయింది. దేవుడు కాదురా నిన్ను పిలిచినది, సాతానుగాడు, పైకి ఎక్కు, హాస్పిటల్ పైకి దుముకు అని చెప్పేది ఎవరు? సాతానుగాడే. దుంకినాడు, ప్రాణం పోయింది. పోసుకో, కిరోసిన్ పోసుకో, పెట్రోల్ పోసుకో అని చెప్పేది ఎవడు? సాతానుగాడు. గీసుకో ఆ గిప్పులు అని చెప్పేది వాడే. అది అయిపోయినాకన్నా పొరపాటు అయిందన్న అంటే ఎవడు చెప్తాడు నీకు? ఆ క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు అట్లుంటాయి. సైతానుగాడు అట్లా ప్రేరేపిస్తాడు. ఎవరిని? వాని స్వాధీనంలో ఉన్నప్పుడు, వాని చెరలో ఉన్నప్పుడు, వాని బంధకాల్లో ఉన్నప్పుడు అలాంటి ఆలోచనలు పుట్టిస్తాడు. ఎవరంటే సాతానుగాడు. కానీ దేవుని మాట ఏమిటంటే అంటే, సత్యపోతావు నువ్వు నరకానికి అంటాడు దేవుడు. యుగయుగాలు కాలుతావు, అగ్నిగుండానికి పోతావు, అది తప్పించుకో, ఇదే చివరి అవకాశము, రేపేం జరుగుతుందో తెలియదు, నీవు కాపాడుకో, నీ ప్రాణం కాపాడుకో అని దేవుని వాక్యం చెప్తే, నేను ప్రాణం కాపాడుకోనని కాపాడుకోకు అని చెప్తాడు వాడు, సాతానుగాడు. కాబట్టి ఎక్కువ ఎవరి మాట వింటారంటే సాతానుగాని మాట వింటారు. దేవుని మాట పెడచెవిన పెడతారు. సాతానుగాని మాట తీయగా ఉంటుంది.
అది కమ్మగా ఉంటుంది, వినే బుద్ధి ఉంటుంది, వాని మాట ఇన్ని భంగమైపోతారు. చెప్పినంత ముందు కూడా మా ఇంటి దగ్గర ఒక సాయిబుల్ అమ్మాయి ఉండేది, ఇండ్లలో పనిచేసేది ఇండ్లలో. పెళ్ళైంది, సంవత్సరమైంది అంతే. ఏమనుకున్నారో గొడవలు వచ్చినాయి, వెంటనే కిరోసిన్ పోసుకొని అంటించుకునేది. వెంటనే పెద్ద ఆసుపత్రికి నందాలు ఎక్కెత్తినారు. ఎత్తానే నేను అప్పుడే మార్కెట్కి పోయి అంగడి సరుకులు అంగట్లో వేసి పెట్టినాను. నాకు చెప్పినారు ఆ ఇంటి అమ్మాయి అంటించుకునేదని. నేను బండి వేసుకొని ఆటికి పోతే హాస్పిటల్ కాటికి పోతే అంటుంది, ఫుల్గా గాలిపోయింది, రాలిపోతా ఉంది చర్మం అంతా మొత్తము. ఓ దేవదాస్ అన్న, నన్ను బతికించుకున్నా అంటుంది. సున్నికి వచ్చిన నేను నన్ను బతికించుకుంటే ఇప్పుడు నో తీసుకోని, నేను నా డబ్బా తీసుకోమని చెప్పింది సాతానుగాడు చెప్పినాడు, గీసుకో అని చెప్పినాడు. వెంటనే అంటించుకున్నా, ఇట్లయిపోయినా నా పరిస్థితి ఏంటి ఇప్పుడు, నన్ను ఎట్టున గడకయ్యరని చెప్పి ఏడుస్తూ ఉంది, ప్రలాపిస్తూ ఉంది, మంటకు తట్టుకలేకుండా ఉంది. ఆ అమ్మాయి యేసుప్రభుని ఒప్పుకొని ప్రాణం విడిచింది. నేను ఒప్పించి వచ్చిన యేసుప్రభుని నమ్ముకొని ఇది చివరి అవకాశము, పాతాళం పోకుండా ఉంటావు, ఈడ అలమటించావు కచ్చేపు మంట అగ్గి శాఖకు కాలినందుకు, ప్రాణం పోతే నెమ్మదిగా ఉంటావమ్మా, నువ్వు దేవుని రాజ్యం చేరుతావు, నా మాట నేను చెప్తే సరేనా నువ్వు చెప్పినట్టే చేస్తా అని చెప్పి పలికింది. ఆమె అని చెప్పించి ఇంటికి వచ్చినాక గంటకు చనిపోయింది. నేను ధైర్యంగా చెప్తాను, అట్లా ఏం అబద్ధం చెప్పాల్సిన అవసరము లేదు. ఎట్లా జరిగా అంటే ఆ అమ్మాయి చెప్తుంది సాతానుగాడు ఇట్లా ప్రేరేపించినాడు అని. కాబట్టి క్షణికావేశంలో ఎన్నో కుటుంబాలు ఛిద్రమైపోయినాయి, విచ్ఛిన్నమైపోయినాయి, రోడ్డున పడినారు. కొందరు అంటూ ఉన్నారు, ఏమంటారంటే సాధులుగా మారేది ఎవరు, ఆడెల్లా మొగల లోకముల, సన్యాసులు అయ్యేది ఎవరి బాధ తట్టుకోలేక. అర్థం కాలా మీకు? ఆడోళ్ళు సాధులైనట్టు సన్యాసులైనట్టు ఎక్కడ లేదు, కానీ మగవాళ్ళు సన్యాసులైపోయి రోడ్ల మీద తిరుక్కుంటారు. తిక్కోళ్ళు కూడా ఎక్కువ వాళ్ళే ఉండేది. ఏ అనాథాశ్రమాలలో కానీ ఆ వృద్ధాశ్రమాలలో కానీ రోడ్ల మడి కానీ అంతా వాళ్ళే ఉన్నారు, ఎక్కువ వాళ్ళే 90%. ఎందుకు అట్లన్నారంటే ఫెయిల్యూర్ అయిపోయినారు కుటుంబ జీవితంలో, ప్రేమ వివాహాలు విఫలమైపోయి తిక్కలేసి అట్లయిపోయినారని చెప్పి సాతాను చెరలోకి వెళ్ళిపోయినారు. ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి అనుకుంటా ఉన్నారు. నిజమే కదా ఇవి లోకం దృష్టిలో అవి నిజమే కాదా? కాబట్టి యేసుప్రభు దగ్గర ఉంటే మనము సేఫ్ జోన్లో ఉండొచ్చు, సురక్షితంగా ఉండొచ్చు. యోబుకు ఆయన కలిగిన సమస్తానికి ఏం వేసినాడు? ఎవరు వేసింది? మరి ఆయన ఎందుకు భయం భక్తి కలిగి ఉంటే మనకెందుకు అయ్యాడు? యోబుకు కంచె వేసిన దేవుడు మనకెందుకు అయ్యాడు? వేస్తాడు. 4-5 రెఫరెన్సులు ఉన్నాయి. 26వ అధ్యాయం యెషయా గ్రంథములు అంటాడు, నీ ముందు నీ వెనక చుట్టూ ఆవరించినాడు. 139వ కీర్తనలో కూడా ఉంది. నీవు చేయు పనులన్నిటినీ ఆయన సఫలము చేస్తాడని రాయబడింది. నీవు సకల ప్రయత్నాలలో సఫలమవుతావు, విఫలము కావని రాయబడింది గ్రంథములో. కాబట్టి మనం నమ్ముకున్న దేవుడు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను, ఈ దేవుడు సదాకాలం మీకు తోడై ఉన్నాడని రాయబడింది 42వ కీర్తన ముగింపులో. ఈ దేవుడు సదాకాలము మీకు దేవుడై ఉన్నాడని రాయబడినది. కాబట్టి యేసు ప్రభు మాట ఇచ్చినాడంటే ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, మనకు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఏమని వాగ్దానం చేసినాడంటే నిత్య జీవం ఇస్తాను అని. నిత్య జీవం అంటే యుగయుగాలు బ్రతకడం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు యుగయుగాలు బ్రతుకుతారని చెప్పి రాయబడింది. కాబట్టి సృష్టి యావత్తు సకల జీవరాశులను, వృక్షాలను, జంతువులను సమస్తాన్ని మాట ద్వారా చేసిన దేవుడు మానవుణ్ణి తన చేతులతో నిర్మించి ఆ మానవుని కోసం ప్రాణం పెట్టి బ్రతికించుకున్నాడు. ఆ బ్రతికించుకున్న దేవునికి మనం బ్రతికినంతకాలము ఆయనకు బద్ధులమై ఉండాలి. దేవుడి తలంపులన్నిటినీ దీవించునుగాక. ప్రార్థన. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి
సజీవమైన మీ మాటలు వినడానికి కృప చూపారు. మీకు స్తోత్రాలు నాయన. మీరు భూమి మీద ఉన్నప్పుడు అనేకులను స్వస్థపరిచారు, బాగుపరిచారు, పాపాలు క్షమించారు, చనిపోయిన వారిని బ్రతికించారు. మీరు నోట నుండి వచ్చిన మాట ఏదీ నిష్ఫలము కాలేదు నాయన, నెరవేరింది. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆ అధికారం మీ యందు విశ్వాసం ఉంచిన వారికి కూడా మీరు ఇచ్చి ఉన్నారు. అపోస్తలులకు దేవా స్తోత్రములు. మీరు మార్పులేని వారు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఉన్న వాక్యం మాకెంతో ధైర్యాన్ని, మాకెంతో బలపరిచేదిగా, మమ్మల్ని ఉజ్జీవింపజేసేదిగా మీ లేఖనాలు ఉన్నాయి. అందును బట్టి మీకు స్తోత్రాలు. విశ్వాసమందు స్థిరపడి హత్తుకొని ముందుకు సాడ కృప చూపండి. చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. నోహు దినాల్లో ఉండినట్లు, లోతు దినాల్లో ఉండినట్లు మనిషి కుమారుడు రాకడ దినాల్లో ఉండును అని చెప్పి లేఖనాల్లో రాయించారు. ఆ జలప్రలయం వచ్చే ముందు జనులు తినుచు, త్రాగుచు, సుఖించుచు, ఆడుచు, పాడుచు, నాటుచు, పెన్నులు చేసుకొనుచు, ఇండ్లు కట్టుచు ఉండిరి. అంతలో జలప్రలయం వచ్చారని చెప్పి చూస్తున్నాం. అలాంటి భయంకరమైన దినాల్లో ఉన్నాం. మరి భారతదేశానికి పాకిస్తాన్కు యుద్ధం జరగబోతుందని చెప్పి ఆయన ఆలోచనలు చేస్తున్నారు. దాన్ని విరమింపజేయండి. దేవా స్తోత్రములు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. ఇలాంటి సమాచారాలు వింటారని చెప్పి లేఖనాలను రాయించారు. రాజ్యం మీదికి రాజ్యం, జనం మీదికి జనము, కరువులు, భూకంపాలు, తెగుళ్ళు ఇవన్నీ సంభవిస్తున్నాయి. మీ అందు విశ్వాసం ఉంచిన మేము స్థిరమైన హృదయముతో హత్తుకొని మీ ప్రేమ నుండి ఎడము కాకుండా మీ కృపలో వర్ధిల్లాన కృప చూపండి. అందరినీ దీవించి ఆశీర్వదించి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుతురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల జీవము గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలమ్మా, వందనాలు.